కాళేశ్వరం 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 అబ్బా దునియాల లేని ప్రాజెక్టు కడుతున్నారట. అట్లా నీళ్ళెత్తిపోసుడు ఇంకేడ లేదట. 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయట. పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు పెట్టిండ్రట. ఇక పల్లెలన్నీ పచ్చగైతాయట అని చిన్నగా మాట్లాడుకోలే అప్పట్లా. చెప్పినట్టే 3 ఏళ్లల్లా కట్టేసిండ్రు. ఏం తక్కువ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు కానీ నీళ్ళు ఎన్ని ఎకరాలకు వచ్చినాయి అనేది ఒక ముచ్చటైతే పిల్లలు దస్కుడు ఇంకో ముచ్చట. దాని మీదనే ఇవాళ సుత ఎంక్వైరీ నడిచింది. మొన్న పార్టీ ఆఫీస్ లో చూపించిన కాళేశ్వరం సినిమానే ఇలా విచారణ కమిషన్ కు చెప్పిండు హరీష్ రావు సారు. తుమ్మిడిహేటి కాడ నీళ్లు లేవు, ఆడ కట్టొద్దని ఇంజనీర్లు నిపుణులు చెప్పిండ్రు. వాళ్ళు డిసైడ్ చేసిన మేడిగడ్డలు కట్టినాం, వాళ్ళ సర్కార్ తప్ప ఏం లేదన్నాడట. వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని చెప్పింది. అన్నారం సుందీలా కూడా అంతేనాట. ఉత్తగా నోటి మాటకు కాకుండా సాక్ష్యాలు కాగితాలు కూడా ఇచ్చినా అంటాండు. తెచ్చినప్పుడు ఎట్లా కట్టాలనుకుంటాను అడిగితే నీళ్ళమ్మి తీర్చాలనుకున్నాం, కరోనా చేయబట్టికే ఈలు కాలే అన్నాడట. ఇంకేం అడిగిండ్రు సారు? కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అంటే ఇది కేసీఆర్ గారు ఒక్కరి నిర్ణయం కాదు, అందరం కలిసే చేసినామని చెప్పిండు అన్నట్టు. మొన్న ఇదే కమిషన్ ముంగట బీజేపీ ఎంపీ ఈటల గారు సుత ఇదే చెప్పిండు. ప్రాజెక్టు కట్టినాడు పైసల మంత్రి, నీళ్ల మంత్రి మాట సేమ్ టు సేమ్. కానీ అప్పుడు మంత్రి ఇప్పుడు కూడా మంత్రిగానే ఉన్న తుమ్మల సారేమో కాళేశ్వరం ప్రాజెక్టు ఫైల్ కేబినెట్ ముంగటికి రానే లేదని బాజాబ్తో విలేకరుల మీటింగ్ పెట్టే చెప్పే. ఈడ విచారణ అయిపోగానే సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడికి పోయి కేసీఆర్ సార్ తొనిగూకుండు. అటుకెళ్లి రామన్న కూడా వచ్చిండట. ఏం ప్రశ్నలు అడిగింది, ఏం సమాధానాలు చెప్పింది, చర్చలు చేసిర్రట. ఎందుకంటే ఎల్లుండి పాత సీఎం సార్ సుత ఎంక్వైరీకి వచ్చేది ఉంది. దిమాగ్ కరగబోసి నేనే కట్టినా అని అప్పట్లో చెప్పుకున్న పెద్ద సారు ఇప్పటి లెక్క చూస్తే చల్ నాకేం తెలియదు, అంత ఇంజనీర్లే చెప్పిండ్రు, వాళ్ళే డిజైన్లు ఫైనల్ చేసిండ్రు, వాళ్ళ సలహా మీదకి వెళ్ళే నడిచింది అనేటట్టుండు పో.